మనం ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్కి థ్యాంక్స్ చెప్తే పోయిద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చైనా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, దాదాపు 6-7 సంవత్సరాలు అవుతుంది కదా. అయితే మళ్ళీ ఇప్పుడు వెళ్ళబోతున్నారు. ఎవరిదయ్యా అదంతా? డొనాల్డ్ ట్రంప్ దయ్యే కదా. దాని తర్వాత పుతిన్ గారు ఆయన దేశం వదిలే వేరే చోటకి వెళ్ళట్లేదు. మరి ఇప్పుడు ఇండియా కూడా రాబోతున్నారని చెప్పేసి ఈ నెల చివరిలో ఒక న్యూస్ వచ్చింది. సో మరి ఇదంతా కారణం ఎవరు? అటువైపు డొనాల్డ్ ట్రంపే కదా. సో మరి ఈ 3 దేశాలు ఏది మనకి బ్రిక్స్లో పార్ట్గా ఏదైనా రష్యా, ఇండియా, అలాగే చైనా, ఈ 3 కనుక కలిసినాయి అనుకోండి, ఇక బేపచ్చు అనే చెప్పాలి. ఎందుకంటే ఈ 3 కనుక కలిసినాయి అంటే ఆటోమేటిక్గా మనకి ట్రేడ్ పరంగా కానీ ఇంకా దేని పరంగా అయినా సరే మనకి ఒక మంచి మార్కెట్ దొరికింది. చైనా అంటే చైనా కూడా మనలాంటి ఒక పెద్ద మార్కెటే. సో రష్యా చూసుకుంటే మనకు అన్ని విధాలుగా సహకరించింది. దాని తర్వాత మరి ఈ బ్రిక్స్ కనుక ఏర్పడిందంటే ఆటోమేటిక్గా మనకి ఇంకా తిరుగుండదనే చెప్పాలి. సో మరి దీని అందరికీ బ్రిక్స్ ఏర్పడటానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే మరి అమెరికా యొక్క అహంకారం అనేది చెప్పాలి కదా. సో మరి ఇది కనుక ఓకే అయితే సో మరి ఇటువైపు కొంచెం డౌట్ ఉంది ఎవరి మీద అంటే చైనానే. సో చైనా కొంచెం తగ్గేసి ఇది మనకు ఆ సరిహద్దుల మధ్య ఏదైతే ఆ గొడవలు ఉన్నాయో అవన్నీ ఏముందిలేరా బాబు అని చెప్పేసి అనుకొని మరి మన మధ్య కనుక ఒక సత్సంబంధాలు కనుక ఏర్పడినాయి అంటే సో ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అమెరికాను ఒంటరిని చేసేసి వాళ్ళని తొక్కేసినా తొక్కేయచ్చు.